దేవుని వాక్యంలోకి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలను చదువుకుందాం. 2 Peter 3:17 and 18. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు మనమందరము ఇక్కడ ఎందుకు కూడుకొని ఉన్నాము? మనమే కాదు, ప్రపంచమంతా ఈ పరిశుద్ధ దినం ఆయన సన్నిధిలో కూడుకొని ఉంటున్నారంటే కారణం ఒక్కటే, ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి. అదే మన ఉద్దేశం అయినప్పుడు, అదే మన లక్ష్యం అయినప్పుడు, అదే మన ఆశ అయినప్పుడు దేవుని వాక్యం ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉంది. ఆ మహిమ ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు యుగాంతం వరకు ఆయనకు మహిమ చెల్లించే ఒక పరిస్థితిని ఈరోజు వాక్యం మనకు చూపెడుతూ ఉంది. మనం చదివిన వాక్యం ఆధారంగా ఆ పరిస్థితిని అర్థం చేస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనం చదివిన వచనంలో ఒక ప్రమాదాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. అది ఏంటంటే నీతి విరోధుల తప్పుడు బోధ. ఈరోజు విశ్వాసులను, క్రైస్తవ సంఘాలను పట్టి పీడిస్తున్న ఒక గొప్ప ప్రమాదం అని మనం చెప్పవచ్చు ఈ తప్పుడు బోధ, దేవునికి విరోధమైన బోధ. ఈరోజు ఈ బోధ ఎంతగా ప్రబలిపోయి ఉందంటే దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని వెంబడించాల్సిన పని లేదు. అదే మనలను వెంబడిస్తూ ఉంది, అదే మనల్ని విడవకుండా వెంటాడుతూ ఉంది. ఈరోజు మనం చూస్తే సెల్ ఫోన్ రూపంలో అది మనల్ని వెంటాడుతుంది. ఈరోజు టీవీ, యూట్యూబ్లలో బోధ మనల్ని వెంటాడుతుంది. ఇంకా నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే వెంటాడడం కాదు, అనేక మందిని వేటాడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి దీని బారిన పడని విశ్వాసి లేడు అంటే అది అతిశయోక్తి కాదేమో. అందుకనే ఈరోజు దేవుడు ఆ తప్పుడు బోధ నుంచి తప్పించుకునే ఒక పరిస్థితిని మనకు చూపిస్తూ ఉన్నారు. ఆ ప్రమాదం నుంచి తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి అని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దానికోసం ప్రభు యేసు మనకు అనుగ్రహించిన కృపా జ్ఞానం యందు అభివృద్ధి పొందమని, అప్పుడే నీవు ఈరోజు కాదు యుగాంతము వరకు ఆయనను మహిమపరుస్తూ ఆరాధించేవానిగా ఉంటావని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ వాక్యం స్పష్టం చేస్తున్నది ఏంటంటే పడిపోకుండా కాచుకొని ఉండండి అని మాట్లాడుతూ ఉంది. అలాగే అభివృద్ధి పొందండి, ఆయన కృపలో, ఆయన సత్యంలో, ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందండి అనే మాటలను గమనిస్తే ఇది ఒక ఆజ్ఞాపనగా మనకు కనిపిస్తుంది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి. దీన్ని తప్పించుకోవడానికో లేకుంటే వేరే ప్రత్యామ్నాయం వెతకడానికో ఏ అవకాశము లేదు. ఇది మాత్రమే మార్గం. అదేంటంటే ఆ అబద్ధ బోధ నుండి కాచుకొని ఉండడం.
ఈరోజు విశ్వాసులకు, విశ్వాస సమూహాలకు ఎంతో అవసరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ అబద్ధ బోధ మనలను పడద్రోస్తుంది. ఈరోజు ఈ అబద్ధం ఎంతగా వ్యాపించిందంటే ఎక్కడ చూసినా అబద్ధమే. ఎన్నో రకాలు, ఎన్నో రూపాలు. అబద్ధాన్ని అబద్ధమని గుర్తించలేని పరిస్థితి. దాన్ని గుర్తించడమే కష్టమైన పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోవడం ఇంకా ఎంత కష్టమైన పరిస్థితి మనం అర్థం చేయవచ్చు. ఈ పరిస్థితుల్లో దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇది ఎలా చేయాలి మనం అంటే ఒకటే మార్గం, సత్యాన్ని తెలుసుకోవడం. అబద్ధాన్ని ఎలా గుర్తించాలి అంటే అది చాలా కష్టం. ఎందుకంటే అబద్ధం అనేకం, వాటిని గుర్తించలేం. కానీ సత్యం ఒక్కటే, దాన్ని తెలుసుకోవడం అన్ని అబద్ధాల నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఈ చిన్న నిజాన్ని మనం గ్రహించలేకపోతూ ఈరోజు అబద్ధపు మాయలో పడిపోతూ ఉన్నాం. ఆ పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సత్యంలో అభివృద్ధి పొందండి, అప్పుడే మీకు మేలు, దేవునికి మహిమ అని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు మనం అర్థం చేయాల్సింది సత్యం అంటే ఏంటి. యోహాను సువార్త 17:17లో మనం చూడవచ్చు. జాన్ 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం. ఆ సత్యం ఈరోజు మనకు అనుగ్రహించబడి ఉంది. ఇది ఆయన కృప, ఇది ఆయన జ్ఞానము. దీనికి ఎంత దగ్గరగా మనం ఉంటే అబద్ధము మనకు అంత దూరం అవుతుంది. దీన్ని మనం ఎంతగా అనుభవిస్తే, ఎంతగా అర్థం చేయగలిగితే అబద్ధమును అంతగా గుర్తించగలుగుతాం. ఇదే ఈరోజు వాక్యం బోధించే సత్యం. ఎందుకంటే ఈరోజు ఆ అబద్ధపు మాయలో మనం పడిపోతూ ఉన్నామంటే మనం సత్యానికి దగ్గరగా లేని పరిస్థితిని దేవుడు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ ద్వారా మనం దీన్ని అర్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మామూలుగా బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్లో ఒకటి ఏంటి అంటే దొంగ నోట్లను గుర్తించే ఒక పని. అది ఎలా ఉంటుందంటే ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు కంటితో కాదు, జస్ట్ ఇలా వేళ్లతో దాన్ని తాకితే ఆ దొంగ నోటును గుర్తించగలుగుతారు. వేళ్లతో తాకితే ఆ స్పర్శతో దాన్ని గుర్తిస్తారు. అలా తయారవుతారు వాళ్ళు. ఈ ట్రైనింగ్ ఎలా ఇస్తారు వాళ్ళకు అంటే దొంగ నోట్లను తీసుకొచ్చి వాళ్ళకు చూపెట్టరు. దొంగ నోట్లను వాళ్ళకు ఇవ్వరు. ఎందుకంటే దొంగ నోట్లు ఎంతో మంది తయారు చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఎలా ఈ ట్రైనింగ్ ఇస్తారు అంటే అసలు నోటునే వాళ్ళకి ఇస్తారు. అసలు నోటు ఎలా ఉంటుంది, దాని రంగు ఎలా ఉంటుంది, దాని కాగితం ఎలా ఉంటుంది, దాని స్పర్శ ఎలా ఉంటుంది, దాని అక్షరాలు ఎలా ఉంటాయి, దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మొత్తము, దానికి సంబంధించిన జ్ఞానం మొత్తం వారికి ఇవ్వబడుతుంది.
అప్పుడు వారు ఈజీగా దొంగ నోటును గుర్తించగలుగుతారు. ఈరోజు అబద్ధ బోధనను గుర్తించాలంటే, ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలంటే నిజమైన దేవుని వాక్యమును మనము అనుభవించాలి, దాన్ని ఆస్వాదించాలి, దాన్ని అర్థం చేయాలి. అప్పుడే ప్రతి అబద్ధ బోధను నువ్వు గుర్తించగలుగుతావు, దాని నుంచి తప్పించబడతావు. స్థిరంగా పడిపోకుండా ఆ సత్యం అనే వాక్యంలో నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నారు ఈరోజు ఆ సత్యం గురించి, ఆ సత్యమై ఉన్న దేవుని గురించి, ఆయన మాట అయి ఉన్న వాక్యం గురించి మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. అదే 2 పేతురు 1:20-21 వచనాలను మనం చూస్తే, 2 Peter 1:20 and 21, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. వాక్యం గురించి మనం చూస్తూ ఉన్నాం, ఆ సత్యం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ సత్యాన్ని మనం అర్థం చేస్తే మిగతా అన్నిటినీ మనము గుర్తించగలుగుతాం. సత్యానికి విరోధమైన ప్రతి పరిస్థితిని మనము గుర్తించగలుగుతాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వాక్యం అనేది ఎవరి ఊహనో ఎవరి ఇష్టం వల్ల పుట్టినది కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మూలంగా పుట్టినది. ఇది దేవుని మాట, ఇది మనుషుల మాట కాదు, ఇది దేవుని మాట. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు, ఆయనలో ఏ మార్పు లేదు. నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారడు, ఆయన మాట మారదు. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, రాజుల ముందైనా సామాన్యుల ముందైనా, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితో అయినా మారనిది అదే సత్యమై ఉన్న దేవుని వాక్యం. ఇది అర్థం చేయకుండా దాన్ని మనము స్వంతం చేసుకోలేము, దాన్ని అనుభవించలేము. ఇంకా మనం చూస్తే 2 Timothy 3:16, 2వ తిమోతికి రాసిన పత్రిక 3 తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 and 17, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వాక్యాన్ని గుర్తించడానికి ఇంకా మనము ముందుకు వెళ్దాం. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇంకా మనము ముందుకు వెళ్దాం. వాక్యము ఉద్భవన ఉద్దేశాన్ని మనం చూడగలిగితే ఇది దేవుని వలన కలిగినది. దానితో పాటు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇది వాక్యం యొక్క ప్రయోజనం. ఆ వాక్యం నీలో మంట పుట్టిస్తుంది. అది నీకు ఉపదేశంగా ఇచ్చేదిగా ఉంటుంది, నీ తప్పులను చూపించేదిగా ఉంటుంది, వాటిని సరిదిద్దేదిగా ఉంటుంది. నీవు వినని పక్షంలో నీకు శిక్ష ఇచ్చేదిగా, నిన్ను మార్చేదిగా ఉంటుంది. ఆ మంట నీలో పుట్టలేదంటే నీవేనాడు మారలేవు, ఆ సత్యాన్ని నువ్వు అనుభవించలేవు. ఆ మంటే సత్యమై ఉన్న వాక్యానికి నిదర్శనం. ఈరోజు ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆ మాట విన్నప్పుడు నీ హృదయంలో మంట పుట్టాలి. ఆ మాట విన్నప్పుడు నీ హృదయంలో పరివర్తన రావాలి, మార్పు రావాలి. అదే సత్యమై ఉన్న వాక్యం.
ఈ వాక్యం దేవుని మాట మాత్రమే కాదు, అది దేవుడై ఉన్న మాట. అందుకనే యోహాను భక్తుని ద్వారా వ్రాయబడి ఉన్నది. మొదటి యోహాను పత్రిక 1వ వచనంలో మనం చూస్తాం. మొదటి యోహాను సువార్త 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది అర్థమైనప్పుడు మాత్రమే మనము ఆ వాక్యాన్ని అర్థం చేయగలుగుతాం, ఆ వాక్యానికి లోబడగలుగుతాం. ఈరోజు ఈ నిజాన్ని అర్థం చేయలేని పరిస్థితుల్లోనే చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, అబద్ధపు భ్రమలోకి అడుగు పెడుతూ ఉన్నారు. మనం సాధారణంగా ఒక మాట వింటూ ఉంటాం. తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా పిల్లలు మా మాట వినడం లేదు అంటే దాని అర్థం ఆ పిల్లవానికి చెవుడని కాదు. ఆ పిల్లవాడు వారికి లోబడడం లేదు, వారి మాట ప్రకారం నడవడం లేదు. ఎందుకంటే వాళ్ళంటే వానికి ఏ గౌరవం లేదు, ఏ ఆదరణ లేదు, ఏ ప్రేమ లేదు. ఈరోజు దేవునితో అదే పరిస్థితి. వాక్యానుసారంగా నడవలేని ప్రతి జీవితం దేవుని వాక్యము వినలేక కాదు, దేవునికి లోబడడం లేదు, దేవుడంటే ఏ ఆదరణ లేదు, దేవుణ్ణి ప్రేమించడం లేదు. అందుకనే వాక్యం చెబుతుంది, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఇది చేయకుండా ఆ సత్యాన్ని మనం అనుసరించలేము, ఆ సత్యాన్ని ఆరాధించలేము. ఇది చేయలేని వారే ఆ అబద్ధపు బోధ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇంకా మనం చూస్తే వాక్యం శక్తివంతమైనది, ఆయన మాట వలన సమస్తము కలిగినది. సృష్టి కార్యం ఆది కాండంలో మనం చూస్తాం, ఆయన కలుగునుగాక అంటే సమస్తము కలిగిన పరిస్థితి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాల్లో మనం చూస్తే, హీబ్రూస్ 1:1-3, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయన సమస్తము నిర్మించి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించేవాడు, అంటే నడిపించేవాడిగా ఉన్నారు. ఇది ఆయన మాటకున్న శక్తి. ఈ శక్తి గల వాక్యము సత్యమై ఉన్న వాక్యం. ఒకరోజు ఆ మాట ఇజ్రాయెల్ను విడిపించింది, వాళ్ళను నడిపించింది. ఈరోజు నిన్ను నన్ను విమోచించింది, రక్షించింది. ఆయన మాటతో బండలో నుండి నీరు ఉబికింది. ఆయన మాటతో ఆకాశం నుంచి మన్నా కురిసింది. ఆయన మాటతో దయ్యాలు వణికాయి, రోగాలు విడిచిపోయాయి. ఆయన మాటతో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన మాట వల్ల మాత్రమే జరిగాయి. ఇది ఆయన మాటకున్న శక్తి. ఆ మాటకున్న శక్తి గురించి ఇంకా మనం అర్థం చేయాలంటే ఒక దైవజనుడు చెప్పిన మాట ఒకటి గుర్తు చేసుకుందాం. ఆయన ఇలా చెప్పారు, లాజరు చనిపోయినప్పుడు ప్రభు యేసు
లాజర్ను సమాధి నుంచి బ్రతికించిన సందర్భంలో ఆయన లాజరు బయటికి రా అని పేరుతో పిలవడం మనం చూస్తాం. ఆయన శక్తితో ఆ చనిపోయిన లాజరు బ్రతికి బయటికి రావడం మనం చూస్తాం. కానీ అక్కడ ఆయన ఇలా చెప్పి ఉన్నారు. ఆయన లాజరు అని పేరు పెట్టి ఎందుకు ప్రత్యేకంగా పిలిచారు అంటే, ఆయన పేరు పెట్టకుండా బయటికి రా అని పిలిస్తే ఒక లాజరు కాదు, అప్పటి వరకు సమాధిలో ఉన్న అందరూ లేచి బయటికి వచ్చే శక్తి గల మాట అది. ఇది ఆయన మాటకున్న శక్తి. ఇది ఆ శక్తి గల సత్యమై ఉన్న వాక్యం. ఇంకా దేవుని మాట గురించి మనం చూస్తే, ఆయన సత్యమైన వాక్యం గురించి మనం చూస్తే, యెషయా 55, 10, 11 వచనాలను మనం చూద్దాం. ఐజయా 55, 10 and 11 verse. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆయన మాట ఫలమిచ్చునది. అది నిష్ఫలంగా ఉండిపోయేది కాదు. అది ఒక్కసారి వచ్చిందంటే దాని పని అది చేసే వరకు అది ఆగదు. ఆయన ఏ ఉద్దేశంతో దాన్ని పంపి ఉన్నాడో, ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పి ఉన్నాడో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయనకు అనుకూలమైన కార్యాన్ని నెరవేరుస్తుంది. ఆయన తలంచిన పనిని సఫలం చేస్తుంది. ఇంకా ఈ వాక్యం ఎంత ప్రాధాన్యత కలిగింది అంటే, అదే 2 పేతురు 1:17 నుంచి 19 వచనాలను మనం చూడగలిగితే, 2 పీటర్ చాప్టర్ 1, 17 to 19. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఇక్కడ పేతురు గారు తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆ రూపాంతర కొండ మీద తాను ప్రత్యక్షంగా కని విన్న తన ప్రత్యక్షతను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఒక విశ్వాసి జీవితంలో అతి గొప్ప అనుభవం దేవుని ప్రత్యక్షత, ఆయన మాట వినగలిగే ఒక పరిస్థితి. ఇంత గొప్ప అనుభవాన్ని పొందిన పేతురు 19వ వచనంలో చెప్తూ ఉన్నారు, అంతకంటే స్థిరమైన వాక్యము మనకున్నది. వాక్యంకున్న ప్రాధాన్యత అది, వాక్యంకున్న ప్రత్యేకత అది. ఆయన ప్రత్యక్షతను ప్రతి హృదయంలో వేకువ చుక్కలా సాక్షాత్కరింపజేసే గొప్ప వెలుగు, సత్యము అయి ఉన్న వాక్యము దేవుని వాక్యం. ఆ వాక్యము నీ ప్రతి చీకటిని తొలగించేది, నిన్ను నీ జీవితాన్ని వెలిగింపజేసేది, ఈ లోకానికి నిన్ను నన్ను వెలుగుగా మార్చేది. అలాంటి అనుభవం ఈరోజు వాక్యంతో నీకుందా? ఇంకా వాక్యం గురించి మనం చూస్తే అది శాశ్వతమైనది. కీర్తనలు 100వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తాం. Psalm 100 verse 5. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆయన వాక్యము తరతరములుంటుంది.
అలాగే ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవని 111వ కీర్తనలో కీర్తనాకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం గురించి. దేవుని వాక్యం మారనిది, మార్పు లేనిది, అది శాశ్వతమైనది. ఈరోజు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏదైనా అది శాస్త్రమైనా, సంస్కృతి అయినా, సాంకేతిక అయినా, సాఫ్ట్వేర్ అయినా, ఏదైనా ఒకరోజు అవుట్డేటెడ్ అవుతుంది. అందుకనే వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోమని మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. అలా అప్డేట్లతోనే ఈ లోకం నడుస్తుంది. ఎందుకంటే అప్డేట్ కాలేదంటే అవుట్డేటెడ్ అయిపోతాం. దాన్ని ఎవరు పట్టించుకోరు, అది ఎందుకు పనికిరాదు. అది ఏదైనా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ దేవుని వాక్యం మనకి ఇవ్వబడి దాదాపు 5000 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఏ అప్డేట్ అవసరం లేనిది. అది ఇంతవరకు అది అవుట్డేట్ కాలేదు. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది. ఆ రోజు ఏం మాట్లాడి ఉందో ఈ రోజు అదే మాట్లాడుతూ ఉంది. ఆ రోజు ఏం చేసిందో ఈ రోజు అదే చేస్తుంది. ఎందులో ఏ మార్పు లేదు. అది శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నది. దానికి మార్పులు చేర్పులు ఉండవు. అలా చేసే ప్రయత్నం చేస్తే ఘోర శిక్షకు పాత్రులవుతారంటూ ప్రకటన గ్రంథం చివరి పేజీలో హెచ్చరిక ఈరోజు నిలిచే ఉంది. ఇది స్థిరమై ఉన్న, శాశ్వతమై ఉన్న, సత్యమై ఉన్న వాక్యం. సంగమా, ఈ సత్యంతో నీవెంత సన్నిహితంగా ఉంటే అంతగా అసత్యాన్ని, అబద్ధాన్ని పసిగట్టగలుగుతావు. ఈ సత్యంతో నువ్వెంత సహవాసం చేస్తే అంతగా అసత్యాన్ని నీ నివాసం నుంచి తరిమివేస్తావు. ఈ సత్యంతో నువ్వెంత సంబంధం కలిగి ఉంటే అంతగా నీ జీవితంలోని అబద్ధపు సంగతులను విడిచివేయగలుగుతావు. ఈ సత్యంలో నువ్వెంత అభివృద్ధి నొందితే అంతగా నీతి విరోధమైన తప్పుడు బోధ నుంచి తొలగించబడతావు. ఒక్క మాటలో చెప్పాలంటే, సత్యమై ఉన్న, వాక్యమై ఉన్న దేవుని సన్నిధి నీవు ఎంత ఆస్వాదించగలిగితే, ఎంతగా దాని యందు ఆనందించగలిగితే అంతగా ఈ అబద్ధపు, మోసపు, పాపపు శక్తుల మీద విజయం సాధించగలుగుతావు. మరింతగా దేవుణ్ణి మహిమపరుస్తూ సదాకాలము ఆయనను ఆరాధించేవానిగా ఉంటావు. ఈరోజు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడే ముందు మనం ఈ మాటలన్నీ విని ఉన్నాం. ఈ మాటలు విన్న మనమందరము ఆ సత్యమును తెలుసుకున్న వారమై, ఆ అబద్ధపు భ్రమలో పడకుండా నిత్యమైన, సత్యమైన దేవుని కృప జ్ఞానమునందు అభివృద్ధి నొందిన వారమై అంతము వరకు దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇష్టపడదాం. ఆ రీతిగా ఆరాధన చేసుకుందాం, ఆరాధించుకుందాం.